పాకిస్తాన్ మీద బాంబులే చేతకానోళ్లు జూబ్లీహిల్స్ వచ్చి కార్పెట్ బాంబింగ్ వేస్తామంటున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్లో ప్రచారం నిర్వహించారు రేవంత్. జూబ్లీహిల్స్ కు ఇప్పుడు కావాల్సింది సానుభూతి కాదని అభివృద్ధి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు సీఎం. ఇదే విధంగా కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నికలు వచ్చినాయి. అక్కడ కూడా ఇదే రకంగా ఇదే సానుభూతిని నమ్ముకొని సానుభూతి కన్నీళ్ల ముసుగులో గెలవాలని చూసి అక్కడ కూడా శ్రీ గణేష్ నాడు అక్కడి ప్రజలు గెలిపిస్తే సానుభూతితో సెంటిమెంటుతో కాదు అభివృద్ధితో మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ను గెలిపిస్తే 30-40 సంవత్సరాల నుంచి అటు మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్, ఇటు షామీర్పేట వైపు ఎలివేటెడ్ కారిడార్, అక్కడ తాగునీటి సమస్యను, కంటోన్మెంట్లో రోడ్ల సమస్యను, డ్రైనేజీ సమస్యను ఈనాడు శ్రీ గణేష్ సంవత్సరన్నరలో 4,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ఈనాడు కంటోన్మెంట్ అభివృద్ధికి పాటు పడుతున్నాడు. ఇవాళ మిత్రులారా, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశయులను నేను అడుగుతున్నా. 2014, 2018, 2023 ఇదే అభ్యర్థిని ఇదే బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వారే, మున్సిపల్ మంత్రి వారే, ముఖ్యమంత్రి వారే. మరి మీ ప్రాంత సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు? ఏనాడైనా ఆనాటి మున్సిపల్ మంత్రి కానీ ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కానీ ఎన్నడైనా మీ పేదోళ్ళ దగ్గరకు వచ్చిండ్రా? జూబ్లీహిల్స్ ప్రజల మొహం చూసిండ్రా? ఏనాడైనా ఈడ మా సీనియర్ కార్మిక సోదరులుండు 10 ఏళ్లలో ఎన్నడన్నా మా సినిమా కార్మికులను ఆనాటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా కలిసిండా? ఎన్నడైనా పలకరించిండా? మీ సమస్యలు ఎట్లున్నాయి? మీ పిల్లలు బడికి పోతుర్రా లేదా? మీకు షూటింగ్లలో ప్రమాదం వస్తే మీ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అని ఒకరోజు అడిగిండా? కనీసం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే దవాఖాన్లలో వాళ్లకు చిన్న సూది మందైనా ఏపీయడానికి ఎప్పుడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా? ఇవాళ అన్ని రకాలుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని మేం ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రాంతం నుంచి ఓట్లు వేయించుకొని ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి 2 సార్లు మంత్రిగా అయినా నంగనాచి కిషన్ రెడ్డి మన మెట్రో రైలుకు అడ్డం పడుతున్నాడు. ఇవాళ మన మూసీ నది అభివృద్ధి కోసం అడ్డం పడుతున్నాడు. ఇవాళ ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయనిస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, మాకు పుట్టగతులు ఉండవని బీఆర్ఎస్ వాళ్ళతోని కుమ్ముక్కై ఈరోజు ఈ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికల్ బంధం. ఎన్నడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలన్నాయా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీదంటే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీహిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తుంది. బాబు జాగీరా బీజేపీలది. ఇది ఎవడన్నా అభివృద్ధి చేయాలనుకుంటాడు, ఎవడన్నా నిధులు తేవాలనుకుంటాడు, ఎవడన్నా తాగనిక నీళ్లు తేవాలనుకుంటాడు, ఎవడన్నా పేదలు తిరగనికే మెట్రో రైలు తేవాలనుకుంటాడు, ఎవడన్నా మన మూసీలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు. బీజేపీల భావ దారిద్ర్యం జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. గల్లీ గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట. ఎందుకయ్యా? బిచ్చమడుకోనికి వస్తారా? ఏం తెచ్చిందని వస్తారు? మీ మోడీ ఏమిచ్చిందని వస్తారు? 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఈ పేదోళ్ళు అండగా నిలబడితే కేసీఆర్ మీరు 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయిండు. నేను అడుగుతున్న పేదోళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిండా? మీ ఇళ్లలో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిండా? మీకు సన్నబియ్యం ఇచ్చిండా? ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా, అక్క మీరు పుట్టి ఇంతోళ్ళైనరు, ఎన్నడన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిండ్రా? ఇవాళ మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా
ఇంటి ఆయన ముందల చేతి జాపకుండా ఆయన ఆఫీస్కి పోయొచ్చే లోప అమ్మని చూసిరానికే ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడ చెయ్యి ఆపితే అక్కడ బస్సు ఆపేటట్టు నేను చేయలేదా? సో మా ఆశీర్వాదంతో మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇయ్యలేదా? మా అక్కల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇవాళ మేము మీకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దు, బంధు పెట్టాలని ఇవాళ బయలుదేరి ఇవాళ ఆటోలో తిరుగుతుర్రు. బిల్లా రంగాలు వచ్చిర్రు మీ బస్తీకి, బిల్లా రంగాలు ఆటోలో తిరుగుతుర్రు, ఫోటోలు దిగుతుర్రు. ఏందో వాళ్ళ కోరిక అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బంధు పెట్టాలని. నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మా అక్కలు చాలా మంది మా పాలమూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మన అందరికీ రొట్టెలు చేసేది తెలుసు. పట్నం వచ్చినాక చపాతీ చేస్తాం. చపాతీ చేసినప్పుడు సలాకి ఎర్రగా కాల్చి బీఆర్ఎస్ తోడు వస్తే ఈపుల వాతలు పెట్టుర్రి. ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ తోడు వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నవీన్ యాదవ్ ఇంటింటికి వెళ్లి పథకాలను వివరించి హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్నారు. నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పదేళ్లలో కేసీఆర్ చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లోని సమస్యలన్నీ ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్లోని పీజీఆర్ నగర్లో ఇంటింటా ప్రచారం చేశారు. కేసీఆర్ బాకీ కార్డును ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. సెగ్మెంట్లో వరద సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు వివేక్. కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది. కేటీఆర్ చెప్తున్నాడు బాకీ కార్డు, అరే మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగండి. అయితే నేను ఒక బాకీ కార్డు చేసిన, ఏదైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేదని చెప్పి కేటీఆర్ని అడిగే అవసరం ఉన్నది. ఎందుకంటే వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు. ఏ ఒక్క రోడ్డు, ఒక నాలి, ఒక డ్రైనేజు, సివరేజ్ పైప్ లైన్ ఇక్కడ ఈ 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఏపీయలేదు. ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పటికీ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఇంటికొక ఉద్యోగం ఇస్తున్నది, ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేదు. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం న్యాయమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆయనపై కేసులు ఎక్కడా ప్రూవ్ కాలేదన్నారు. అజారుద్దీన్ మంత్రి పదవిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మైనారిటీ నేతకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 3 సీట్లు ఉన్నాయి క్యాబినెట్ భర్తీ చేయడానికి, అధికారము 3 సీట్లు ఉన్నాయి. దాంట్లో ఒక సీట్ ఇచ్చినాము, తప్పేమున్నది? వారికి కూడా ముస్లిం పాపులేషన్ పెద్ద ఎత్తున ఉంది తెలంగాణలో, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉండాలి కదా. ఇక కేటీఆర్ ఇంకేమంటాడే, ఆయనకి ఇదే ఎప్పుడు ఇదే ఉంటుంది ఓట్ల కోసం. వారు ఎట్లయితే అప్పుడు ముస్లిమ్స్కి వాళ్ళు అన్యాయం చేసిండ్రో, మహబూద్ అలీ గారికి పాపం మంత్రి పదవి ఇచ్చిండ్రు, కానీ వారు హోమ్ మినిస్ట్రీలో ఏమైనా నడిచిందా? ఆయనది రెవెన్యూలో ఏమైనా నడిచిందా? చాలాసార్లు చూసిన ఎంఆర్ఓ కూడా హోమ్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేస్తే స్పందన లేకుండే. జూబ్లీహిల్స్ కి ఇచ్చిన అన్ని హామీలను త్వరలోనే నెరవేరుస్తామని స్పష్టం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. షేక్పేట్లోని పారామౌంట్ కాలనీలో మైనారిటీ నేతలతో మంత్రి వివేక్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా పాల్గొన్నారు. और अपने को बहुत खुशी की बात क्या है, नवीन बाबू जवान है, एनर्जी है, अच्छा आदमी है, तो अपने जो कामा है जो भी है, क्योंकि सुनना चाहिए, पॉलिटिशियन का काम है कोई आके कुछ पूछे तो सुनना चाहिए, और सुनने में ही 70% का काम हो जाता है. तो उनको वो अच्छा कैरेक्टर है. तो आप लोग सब भी जैसा उन्होंने कहा, मैं यहाँ रहता हूँ, आपके भाई के जैसा रहता हूँ, आपका बेटे के जैसा रहता हूँ, जो भी है मेरे को बोलो, मैं कर दूँ बोल के जो आप लोगों को वादा किया है. मैं भी देखता हूँ
नवीन साहब भी कर रहा नहीं कर रहा, मैं आके जाता हूँ, सताएंगे अपन नवीन बाबू को, सब मिलके सताएंगे. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. షేక్పేట్, మారుతినగర్ డివిజన్లలో ఎన్నికల ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల సమస్యలని పరిష్కరిస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేసి భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు మంత్రి వివేక్. ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏదైతే మాకు సబ్సిడీ రావాలో దానికి ఇంకా రాలేదు, దాని గురించి మీరు మాట్లాడాలని చెప్పి మీరు కొన్నారు. మీ అందరికి మాటిస్తున్నా ఈ వచ్చే కేబినెట్ మీటింగ్ లో ఈ అంశం కూడా నేను వారితో మాట్లాడడం జరుగుతుంది. తర్వాత ఇందిరమ్మ ఇల్లులు అడిగారు. ఇందిరమ్మ ఇల్లులు అయితే మీకు అర్హత ఏదైతే స్కీమ్ ఉన్నదో దాంట్లో అర్హత ఉంటుంది, డెఫినెట్లీ మీకు దాని ప్రకారంగానే మీకు శాంక్షన్ చేయాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రోగి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు సర్జరీ చేస్తారు. అయితే లేటెస్ట్ టెక్నాలజీతో రోగి, డాక్టర్ ఒక దగ్గర లేకున్నా కూడా ఆపరేషన్ చేస్తున్నారు. టెలి రోబోటిక్ సర్జరీతో సాధ్యమవుతుంది. హైదరాబాద్కు చెందిన డాక్టర్ చంద్రమోహన్ ఢిల్లీలో ఉండి హైదరాబాద్లో ఉన్న చిన్నారికి రోబోటిక్ సర్జరీ చేశారు. దేశంలోనే అభివృద్ధి చేసిన రోబోలతో టెలి సర్జరీ చేస్తున్నారు డాక్టర్లు. టెలి రోబోటిక్ సర్జరీతో రోగులకు అనేక ప్రయోజనాలుంటున్నాయన్న ప్రీతి యూరాలజీ ఎండి డాక్టర్ చంద్రమోహన్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. వైద్య రంగంలో రోబోటిక్స్ రోజు రోజుకి పెను మార్పులు సృష్టిస్తోంది. ఇంతకుముందు మనం టెలిమెడిసిన్ సేవల గురించి విన్నాం, లేదంటే ఎక్కడో ఉండి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వైద్య సలహాల గురించి విన్నాం. కానీ ఇప్పుడు మాత్రం రోబోటిక్ సాయంతో పేషెంట్ ఎక్కడో ఉన్నప్పటికీ, డాక్టర్ ఇంకో చోటు ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఉన్నటువంటి డాక్టర్ ఇంకో చోటు ఉన్నటువంటి పేషెంట్కి సర్జరీ చేసేటువంటి స్థాయికి రోబోటిక్స్ ట్రీట్మెంట్ అనేది వెళ్ళింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ చెందినటువంటి డాక్టర్ చంద్రమోహన్ గుర్గావ్కు సంబంధించినటువంటి ఒక పేషెంట్కి హైదరాబాద్లో ఉంచి ఆయన ఢిల్లీ నుంచి సర్జరీ చేశారు. అది ఎట్లా సాధ్యమైంది? ఇంత ముందుకు ఎక్కడైనా ఇట్లాంటి సర్జరీలు చేశారా? అసలు ఏ ప్రాబ్లంతో ఆ పేషెంట్ వస్తే సర్జరీ చేశారు? ఇంత ముందుకు ఏమైనా చేశారా? ఈ అంశాలకు సంబంధించి మనతో ప్రజెంట్ ఆ సర్జరీ చేసినటువంటి డాక్టర్ చంద్రమోహన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా అసలు అది ఎట్లా సాధ్యమైంది? ఇంతకుముందు ఎక్కడైనా జరిగిందా? మన దగ్గరే ఫస్ట్ జరిగిందా? అంటే మీరు అన్నట్టు టెలిమెడిసిన్ అంటే ఫోన్లో మనము ఒక రిలేటివ్తో మాట్లాడినట్టు డాక్టర్తో మాట్లాడితే నాకు కడుపు నొప్పి వస్తుంది, ఏదైనా ఇప్పుడు మందులు ఇవ్వండి అని అంటే టెలిమెడిసిన్ అంటారు. కానీ టెలి సర్జరీ అంటే ఒక దూరంలో 100 కిలోమీటర్లు కానీ 1000 కిలోమీటర్లు కాదు దూరంలో. ప్రపంచంలో ఫస్ట్ టైం ఈ టెలి సర్జరీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే ఆర్మీలో ఎవరన్నా యాక్సిడెంట్ అయితే వాళ్లకు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆపరేషన్ చేసినట్టు చేయడానికి అమెరికాలోను వెస్ట్రన్ కంట్రీస్లో ట్రై చేశాయి. ఇది కొత్తదనం ఏమీ కాదు. ప్లస్ రోబోటిక్ టెక్నాలజీ కంపల్సరీ ఉండాలి. మన చేతులతో రోబో అక్కడ ఆడించలేం. రోబోటిక్ టెక్నాలజీ అంటే ఏంటంటే మనలాంటి చేతులను చిన్న పైపుల ద్వారా చేస్తారు. అవి కడుపులో ఉంచుతారు. అవి ఉంచిన తర్వాత ఒక డాక్టర్ ఒక కన్సోల్ ఎదురుగా కూర్చొని అలా చేత్తో ఇలా మూవ్ చేస్తుంటే అక్కడ కూడా మూవ్ అవుతుంది లోపల. అది ఇప్పుడు చేసే రోబోటిక్. అంటే మేము ఇదే రూమ్లో కూర్చొని పేషెంట్ ఇదే రూమ్లో ఉండి నేను చేత్తో చేస్తుంటే వైర్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ ఏమైందంటే వైర్లెస్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడి నుంచి అమెరికాకు కాల్ చేయాలంటే మన పెదాలు మాట్లాడేది మన ఫాదరో మదరో కనుక్కోలేరు, అంత ఫాస్ట్ ఉంటుంది. అది ఎందుకనంటే 3G 4G 5G టెక్నాలజీ. ఇప్పుడు ఈ టెలిరోబోటిక్ సర్జరీలో పేషెంట్ వచ్చిన వాళ్ళు ఏమి అడిగారు అంటే చిన్న బాబుకు కిడ్నీ ఆపరేషన్ చేయాలి అని అడిగారు. నేను కిడ్నీకి చిన్నపిల్లలు ఆపరేషన్ చేయడానికి ఆల్రెడీ నాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, అలా ఉంటేనే చేయాలి. వాళ్ళకి నేనేం చెప్పాను, ఈ కిడ్నీలో బ్లాక్ ఉంది, దాన్ని తీసేస్తే ఓపెన్ సర్జరీలో చేసుకోవచ్చు, ల్యాప్రోస్కోపీలో చేసుకోవచ్చు, రోబోటిక్లో చేసుకోవచ్చు. వాళ్ళు కొంచెం చూసుకొని చేయండి సార్, రోబోటిక్లో చేయించుకుంటామన్నప్పుడు నేను ఆల్రెడీ టెలి సర్జరీ హైదరాబాద్ నుంచి మురాదాబాద్ 1800 కిలోమీటర్లు చేశాను. అది సక్సెస్ అయింది. అందుకని బేబీ పేరెంట్స్కి ఏం చెప్పానంటే నేను టెలి సర్జరీ చేస్తాను, ఢిల్లీ గుర్గావ్ ఆఫీసు మెయిన్ ఆఫీస్ ఆఫ్ ది రోబోటిక్, అక్కడ నేను వెళ్ళి చేస్తాను, మీరు దాన్ని అర్థం చేసుకుంటే బాగా చేసి పెడతానని చెప్పాను. ఇక్కడ టీం కూడా అలాంటి సర్జరీ ఓపెన్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. అంటే రిమోట్ సర్జను కెపాసిటీ ఉండాలి, నేటివ్ సర్జన్ ఎక్కడైతే కన్సోల్ దగ్గర ఉన్నారో వాళ్ళకు కూడా కెపాసిటీ ఉండాలి. నా టీం 11 మంది యూరాలజిస్టులు కాబట్టి అందులో 5 మంది సీనియర్స్ కాబట్టి వాళ్ళు కూడా పీడియాట్రిక్ చేయగలరు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను.
అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం ఏంటంటే నేను ఆలోచించింది చిన్న పిల్లవాళ్ళకు ప్రపంచంలోనే చేయలేదు. చైనాలో 8 years బేబీకి చేశారు. ఇప్పుడు మనం 16 నెలల బేబీకి చేస్తున్నాం. దాని రక్తనాళం చాలా చిన్నగా ఉంటుంది. మనం కట్ చేసేటప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి డిలే రాకూడదు. ఓసారి ఇట్లా కట్ చేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత మళ్ళీ కట్ అయింది అనుకో, ఆ లోపల నువ్వు ఇంకా ఎక్కువ కట్ చేసేస్తావు. అలా కాకుండా మనకు కనిపించేది మన చేత్తో చేసేది లేటెన్సీ అంటారు. ఆ లేటెన్సీ 100 milliseconds కంటే తక్కువ ఉండాలి. అది టెస్ట్ చేసుకోవాలి. ఎవరు? రోబో వాళ్ళు, ఎయిర్టెల్ 5G వాళ్ళు ప్లస్ మేము టెస్ట్ చేసుకోవాలి. అది ముందు రోజు టెస్ట్ చేసుకున్న తర్వాత మనం అక్కడి నుంచి వాళ్ళు చెప్తారు, చంద్రమోహన్ రెడీగా ఉన్నావా, మేము ఇక్కడ రెడీ చేస్తామని. అప్పుడు మనం చేత్తో మూవ్ చేస్తాం, అక్కడ కూడా మూవ్ అవుతుంది. అది మాట్లాడతాం, నేను రైట్ హ్యాండ్ మూవ్ చేస్తున్నాను, నువ్వు రైట్ హ్యాండ్ మూవ్ అవుతుందా, ఎస్, దెన్ వీ స్టార్ట్ ద సర్జరీ. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇండియా టెక్నాలజీని వెంటనే అమెరికన్ కంట్రీస్, చైనీస్ కంట్రీస్ నుంచి తెచ్చుకోగలదు. తెచ్చుకున్న తర్వాత మన ఇంజనీర్స్ ఏం చేశారంటే టెలిసర్జరీకి దాన్ని అప్గ్రేడ్ చేశారు ఫాస్ట్గా. ప్లస్ గవర్నమెంట్ మళ్ళీ CDSకో పర్మిషన్ ఇచ్చేసింది. అందువలన నాకు ఆపర్చునిటీ దొరికింది. అంతేగాని వరల్డ్లో ఎవ్వరు చేయలేదు మనం చేసాము కాదు. మనకు ఇండియన్ టెక్నాలజీ, ఇండియన్ ఇంజనీర్సు, ఇండియన్ డాక్టరు, ఇండియన్ పేషెంట్ కూడా. పేషెంట్ ఒప్పుకోకపోతే ఎలా చేస్తాం? అది మోస్ట్ ఇంపార్టెంట్. అందువల్ల ఇది వరల్డ్ ఫేమస్ అయింది. అంటే ఈరోజు అమెరికాలో టెలిసర్జరీ చేయగలిగితే మనం అంతకంటే బెటర్గా చిన్నపిల్లలు చేసామని చెప్పుకోవచ్చు. ఎందుకు పేషెంట్ ఇక్కడే ఉన్నప్పుడు మీకు రోబోటిక్స్ ఇక్కడే అందుబాటులో ఉన్నప్పుడు ఇక్కడే చేయొచ్చు కదండి, అక్కడికి వెళ్ళి ఎందుకు చేయాల్సి వచ్చింది? దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెలిసర్జరీ చూపించడానికే చేశాం. టెలిసర్జరీ అంటే దూరం వెళ్ళాలి. దూరం వెళ్ళాలని అంటే పేషెంట్ తీసుకుపోయి ఢిల్లీలో పెట్టాం కదా, వాళ్ళు నల్గొండ అయినప్పుడు నేనే అక్కడికి వెళ్ళాలి. ఎందుకు అని అంటే ఫస్ట్ టైం చేసేటప్పుడు బేబీలో ఢిల్లీలో SSI మంత్ర రోబోటిక్ ఆఫీస్ ఉంది. ఆఫీస్ నుంచి ఇక్కడ చేస్తే ప్రాపర్గా కరెక్ట్ అవుతుందని చెప్పి రేపు పొద్దున ప్రాబ్లం రాకూడదు టెక్నాలజీలో అని చెప్పేసి జాగ్రత్త ఉండాలి. మనం పేషెంట్ కోసం ఆలోచించాలి. అందుకని అలా చేశాం. అదర్వైజ్ మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి చేయాలంటే నేను హైదరాబాద్ నుంచి మురాదాబాద్ అని ఉంది ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీ కంటే దూరం 1750 kilometers. ఒక లేడీకి యూరిన్ లీక్ అవుతుంటే అక్కడ డాక్టర్ అడిగాడు, చంద్రమోహన్ నువ్వు చేసి పెడతావో, మా దగ్గర సేమ్ రోబో ఉందని. నేను చేసి పెడతానని చెప్పాను. ఇక్కడి నుంచి అక్కడికి చేసేసాను. చేసిన తర్వాత కూడా ఈ బేబీకి ఎందుకు ఢిల్లీ నుంచి చేసామంటే టెక్నాలజీలో ఎక్కడ చిన్న గ్లిచ్ కూడా రాకూడదు. ఎందుకంటే వరల్డ్ ఫేమస్ సర్జరీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 100% సక్సెస్ ఉండాలి పేషెంట్కు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చూసినాం కదండి, అంటే ఎక్కడో ఉన్నటువంటి పేషెంట్ కూడా మనం ఉన్న చోటు నుంచి, అంటే డాక్టర్ ఉన్న చోటు నుంచి అతన్ని లిఫ్ట్ చేసేటువంటి అవసరం లేకుండానే ఈ టెలిరోబో సర్జరీతోని అనేక బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి డాక్టర్ చంద్రమోహన్ చెప్తున్నారు. భవిష్యత్తులో అంటే రాబోయే 5 ఏళ్ల తర్వాతనో ఇంకెప్పుడో కానీ ఖచ్చితంగా ఈ రోబోటిక్ సర్జరీలు పెరుగుతాయి. చాలామందికి పేషెంట్లకు బెనిఫిట్ అవుతుంది. తక్కువ టైంలోనే ఎమర్జెన్సీ టైంలో కానీ షెడ్యూల్ సర్జరీలు కానీ ఎక్కడో ఉన్నట్టు పేషెంట్ మనకు కావాల్సిన డాక్టర్నో పేషెంట్ని ఎంపిక చేసుకొని మరి ఈ సర్జరీ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి డాక్టర్ చంద్రమోహన్ చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీశైలం, V6 News, హైదరాబాద్. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్లో గోల్ఫ్ అండ్ టర్ఫ్ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2025 2 రోజులు నిర్వహించింది గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్. దేశంలో గోల్ఫ్ను మరింత ప్రమోట్ చేయడం, గోల్ఫ్ కోర్సుల నిర్మాణంలో సాంకేతికతను జోడించడం, యువ గోల్ఫర్లకు అత్యుత్తమ ట్రైనింగ్ కోసం మౌలిక సదుపాయాలు పెంచడం వంటి అంశాలపై చర్చించారు. గోల్ఫ్ క్రీడతో పాటు టూరిజం అభివృద్ధికి కూడా సూచనలు చేశారు. గోల్ఫ్ ఎక్విప్మెంట్స్కు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టర్ఫ్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్, గోల్ఫ్ ప్లేయర్స్తో పాటు గోల్ఫ్ అసోసియేషన్, PGTI ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. Okay, done. A huge round of applause, everyone. ఈ గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల పాటు సమావేశాలు, తర్వాత ఎగ్జిబిషను ఇక్కడ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కంట్రీ క్లబ్లో చేశాము. దేశం నలుమూలల నుండి, కాశ్మీర్ నుండి, బెంగళూరు, తర్వాత కేరళ, చెన్నై, అహ్మదాబాద్, తర్వాత బాంబే, పూణే అన్ని గోల్ఫ్ సిటీస్ నుంచి
గోల్ఫ్ కోర్స్ ఓనర్స్, తర్వాత సిఇఓస్, ప్రెసిడెంట్స్ అండ్ ఆర్కిటెక్ట్స్, తర్వాత కోర్స్ కీపర్స్, కోర్స్ సూపరింటెండెంట్స్ అందరూ వచ్చారు. అందరూ లేటెస్ట్ మిషనరీ ఏమేమి ఉన్నాయి గోల్ఫ్ కోర్స్ మెయింటెనెన్స్ కోసం, తర్వాత ఈ డిస్కషన్స్లో డిజైన్లో కోర్స్ డిజైన్లో కానీ, తర్వాత మెయింటెనెన్స్ వచ్చినప్పుడు వాటర్ మేనేజ్మెంటు, ఇట్లాంటి వాటి మీద చాలా మంచి డిస్కషన్స్ ఫ్రూట్ఫుల్ అయింది. దాంతోపాటు గుడ్ నెట్వర్కింగ్ కూడా అయిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కంట్రీలో మనకి బేసికలీ హైదరాబాద్లో ఉన్న గోల్ఫ్ కోర్సెస్ ఇవే పరిచయం ఉన్నట్లు ఉండేది. ఇప్పుడు నౌ we have reached, we have got in touch with all the golf course owners, golf course personnel. I think we can make Hyderabad a big golfing destination going forward. This GIA summit is actually a big success, and everybody is happy, whoever have come and from the different places. In fact, we have to thank all the people who have actually participated in the tournament and this meeting, and it is a సక్సెస్ స్టోరీ. గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్ వారి ప్రతిష్టాత్మకమైనటువంటి సమావేశం ఇక్కడ మన హైదరాబాద్లో బౌల్డర్ హిల్స్ లీజర్లో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ 2 రోజుల్లో జరిగినటువంటి సమావేశాలు చాలా బాగా జరిగినాయి. ఈ సమావేశాల మూలకంగా మన హైదరాబాద్ గోల్ఫ్ దీంట్లో ఇంకా బాగా ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. తప్పకుండా ఇంకా చాలా గోల్ఫ్ కోర్సులు హైదరాబాద్కు వచ్చేసేసి మన ప్రపంచ స్థాయిలో మన గోల్ఫ్ కోర్సులు ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తాయని బాగా నమ్మకంగా ఉంది. ఇది చాలా మంచి పరిణామం హైదరాబాద్కి. ఇంటర్నేషనల్ లెవెల్లో మన హైదరాబాద్ని ఇంకా భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్, ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట దొరికింది. అక్టోబర్ 17న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. నాగారం సర్వే నెంబర్ 194, 195లలో ఉన్న బ్యూరోక్రాట్స్ భూములను నిషేధిత జాబితాలో ఉంచాలంటూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పునివ్వగా దాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో బ్యూరోక్రాట్స్ అప్పీల్ చేశారు. ఆధారాలను పరిశీలించిన తర్వాత డివిజన్ బెంచ్ తీర్పును వెల్లడించింది. అవి భూదాన్ భూములు కానప్పుడు నిషేధిత జాబితాలో ఎందుకు ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఐఏఎస్, ఐపీఎస్లకు భూములున్న సర్వే నెంబర్ 194, 195 భూమి పట్టా భూములేనని కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చారు. హైదరాబాద్లో రోడ్ సేఫ్టీ డ్రైవ్ స్పీడ్గా జరుగుతుంది. రోడ్డు భద్రతా చర్యలలో భాగంగా గుంతల పూడ్చివేత, క్యాష్పిట్ రిపేర్లు, రోడ్ల మరమ్మతులు, కవర్ రీప్లేస్మెంట్లు చేస్తున్నారు అధికారులు. సిటీలో 20,882 గుంతలు గుర్తించామన్నారు చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్. 19,380 గుంతలకు మరమ్మతులు చేశామని చెప్పారు. మిగతా గుంతలు వెంటనే పూడుస్తామన్నారు. సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఖైరతాబాద్లో అధికంగా గుంతలు పూడ్చామన్నారు ఇంజనీరింగ్ అధికారులు. మేడ్చల్ జిల్లా ప్రగతి నగర్ గౌతమి మోడల్ స్కూల్లో లిఫ్ట్ వేర్ తెగిపడి 4 విద్యార్థులకు 7 మహిళా ఉపాధ్యాయులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వారందరినీ సమీప ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. మొదటి అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు బాధితులు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డెన్ సంచి చేస్తున్నామని తెలిపారు డీసీపీ పద్మజ. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో కార్డెన్ సెన్స్ నిర్వహించారు పోలీసులు. స్థానికుల ఆధార్ కార్డులను పరిశీలించారు. 7 అనుమానితులను గుర్తించారు. సరైన పత్రాలు లేని 21 వాహనాలు, మద్యం, గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డెన్ సెర్చ్లో మల్కాజ్గిరి డివిజన్కి చెందిన 150 మంది పోలీసులు పాల్గొన్నారు. ఇంకా అందరూ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్స్ తోటి మనకున్న డేటాబేస్ తో చెక్ చేయడం జరిగింది. ఆ విధంగానే ఇల్లు కూడా సస్పిషియన్ గా ఉంటే కొన్ని చెక్ చేస్తే మనకు ఆల్మోస్ట్ లిక్కర్ బాటిల్స్ 54.2 లీటర్స్ విస్కీ అండ్ బీర్ బాటిల్స్ అన్ని కలిపి టోటల్ వర్త్ ఆఫ్ ఒక 50,000 కి
సంబంధించినటువంటి ఈ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. అది మీరు ఒకటి చూడొచ్చు, అది డిస్ప్లేలో పెట్టాము. అదేవిధంగా ఈ ఏరియాలో ఇక్కడ ఇంతకుముందుగా ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైనా ఉంటే, పాత కేసెస్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు అనేది రెసిడెన్స్ అడ్రసెస్ అన్ని కూడా మా దగ్గర ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళందరినీ కూడా మనము పిలిపించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ కరెంట్ డూయింగ్స్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళతో మాట్లాడి కనుక్కోవడం జరిగింది. సో వాళ్ళు ఎప్పుడూ 5-6 ఏళ్ల కిందట లేకుంటే 8-9 సంవత్సరాల కిందట చేసినటువంటి ఆ చిన్న చిన్న కేసెస్ లో ఆ పొరపాట్లతోటి ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపియడము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, తర్వాత ఇలాంటి స్పెషల్ ఆపరేషన్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మా టీమ్స్ అన్ని కూడా వాచ్ఫుల్ గా ఉంటాయి. కాబట్టి ఇది ఈ 7 సస్పెక్ట్స్ తో పాటు ఒక 3 NDPS లో కూడా మనకు అరెస్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు. బట్ నౌ దట్ అవే ఫ్రమ్ దట్ బాగానే ఉన్నారు అందరూ, బట్ వాళ్ళు పోలీస్ వాచ్ లోనే ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వారి ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి అన్ని వెహికల్స్ కూడా మనము వెరిఫై చేస్తే దాదాపు 21 వెహికల్స్ వితౌట్ ఎనీ ప్రాపర్ డాక్యుమెంట్, ఒకవేళ డాక్యుమెంట్ ఉంటే కూడా పార్షియల్ నంబర్ తోటి ముందర కానీ వెనుక కానీ, అంటే ఇది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కన్సీలింగ్. మెన్సీరియా ఏంటంటే ఆ నంబర్ లేకపోతే చలాన్ రాకపోవడము, లేదంటే వేరే అఫెన్సెస్ లో కూడా యూజ్ చేసే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా ప్రాపర్ రికార్డ్స్ ఇప్పుడు చూపించలేకపోయినా కూడా తర్వాత అయినా మాకు చూపించి దే కెన్ క్లెయిమ్ దేర్ వెహికల్స్. అదర్వైజ్ యాజ్ పర్ ప్రొసీజర్ ఆ చలాన్ పే చేయడము, తర్వాత అది రెక్టిఫై చేసుకున్న తర్వాత వెహికల్స్ మీకు. నగరంలో నాలాలు, చెరువులను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులతో క్షేత్రస్థాయిలో వెళ్లి చెకింగ్ చేశారు. రెహ్మత్ నగర్, బోరబండ నాలాలో పూడికతీత పనులను పర్యవేక్షించారు. శంషాబాద్, పెద్దగోల్కొండ, బాలాపూర్, హరిహరపురం చెరువులను పరిశీలించారు. శంషాబాద్లోని సమస్యలపై రంగనాథ్కు వినతి పత్రం అందజేశారు విద్యార్థినీలు. ఒక్కరా ఇద్దరా 80,000 మంది, అందులో ఎందరో యువ రచయితలు, గొప్ప కళాకారులు, కామిక్ పుస్తకాలను 10 మందికి అందించే పబ్లిషర్స్. వీరందరినీ ఆకట్టుకోగలిగే అగ్రశ్రేణి రచయితలు, కామిక్ వేషాల్లో కళ్లను కట్టిపడేయగలిగిన ఆర్టిస్టులు. దీనంతటికీ వేదికైంది కొండాపూర్లోని హైటెక్స్. కామిక్ కాన్ ఫెస్టివల్ ప్రారంభమైంది. 3 రోజులు కొనసాగుతుందన్నారు నిర్వాహకులు. కామిక్ కాన్ ఫెస్టివల్ కు భాగ్యనగరం మరోసారి వేదికైంది. హైటెక్స్ లో 3 రోజులు జరిగే ఈ ఎక్స్పో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఇందులో వివిధ రంగాలకు చెందిన ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్, సినీ ప్రముఖులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు. ఈ స్టైల్ డాక్టర్ డూమ్ అనేది ఫోర్ట్నైట్ అనే ఒక గేమ్ లో పాండోరా డూమ్ అని చెప్పేసి ఆ స్టైల్ ఉంటుంది. సో దాన్ని రెప్లికేట్ చేశాను. సో ఇదంతా నేనే చేశాను ఈవీఎఫ్ హోమ్ నుంచి. నా పేరు తనుష్, నా కాస్ట్యూమ్ పేరు డెక్కు. ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఇంకా ఈ కొత్త సీజన్ వచ్చింది. నేను ఇక్కడ హైదరాబాద్ నుంచే అండ్ ఐఎమ్ కాస్ప్లే. నేను ఆల్ ఫోర్ వన్ లాగా క్యారెక్టర్ పేరు ఆల్ ఫోర్ వన్ అండ్ ఇట్స్ ఫ్రమ్ మై హీరో అకాడమీ యానిమే నుంచి. ఇట్స్ అండ్ విలన్ క్యారెక్టర్. నాకు ఎందుకు విలన్ క్యారెక్టర్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో అందుకనేసి అండ్ కొత్తగా ఏదో ట్రై చేద్దామని చెప్పి, లైటింగ్ అవన్నీ ట్రై చేద్దామని చెప్పి, ఇది పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పి ట్రై చేశాను. ఇంతకు ముందు కూడా చేశాను, లైక్ 4 to 5 years నుంచి చేస్తున్నాను. కామిక్ కాన్ ఫెస్ట్, ఇందులోకి ఎంట్రీ అయితే చాలు ఎన్నో అద్భుతాలు మన కళ్ళ ముందు కదులుతుంటాయి. ఫన్ కోసం కొందరు వస్తే తమలోని ఇన్నర్ ఫీలింగ్స్ ని బయట పెట్టడానికి మరికొందరు వస్తారు. మనకి నచ్చిన మెచ్చినవెన్నో ఈ ఫెస్ట్ లో కనువిందు చేస్తాయి. ఇక్కడికి వస్తే చాలు సూపర్ మ్యాన్ తో మూన్ వాక్ చేయొచ్చు, బ్యాట్ మ్యాన్ తో సెల్ఫీలు దిగొచ్చు. నేను మీ దేవ్. నేను ఈ ప్రెడేటర్ కాస్ప్లే చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఏలియన్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకే ఈ ప్రెడేటర్ కాస్ట్యూమ్ని నేను 1.5 years నుంచి చేస్తున్నా. సో ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్, లాట్స్ ఆఫ్ టైమ్స్, లాట్స్ ఆఫ్ ఎర్రర్స్, లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్, లాట్స్ ఆఫ్ పేషెన్స్ టు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 3 రోజులు కామిక్ కాన్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో పాల్గొనే వాళ్ళు www.district.in వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చన్నారు నిర్వాహకులు. వీటి ధర ఒక రోజుకి 899 రూపాయలు కాగా ఆయా కేటగిరీని బట్టి 899 నుంచి 4,299 రూపాయలుగా నిర్ణయించారు ఆర్గనైజర్స్. చాలా పెద్ద ప్లాట్ఫామ్. అంటే పిల్లలు ఎవరైతే
బ్యాట్మ్యాన్ సూపర్మ్యాన్ ఫ్యాన్స్ లేరో, ఇక్కడ మేము క్రంచీ రోల్ స్టాల్లో ఉన్నాము. సో నేను ఇక్కడ ఎంసీ అనమాట, సో మాస్టర్ ఆఫ్ సెరిమనీ. సో వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ టుడే in terms of engaging the crowd. We have like anime fans. Crunchyroll has the ability to dub anime in almost like Hindi, Telugu, Tamil movies as well. So you should actually be on Crunchyroll and please register. I guess anime chala manchi spark teeskochindi in terms of youngsters. Chala mandi youngsters unnaru ikkada, so it's giving them a platform and I'm sure that it will be a great time ahead. And thank you V6 for being here. You guys are doing a fabulous job. So Maruti Suzuki Arena and also Crunchyroll are doing a great time here. తమలోని ఇన్నర్ వాయిస్ ని అభిమానులకు చెప్పవచ్చు అంటున్నారు కామిక్ లవర్స్. హ్యారీ పోటర్ యాక్ట్రెస్ అఫ్షాన్ అజాద్, ఇంటర్నేషనల్ ప్రో కాస్ట్ ప్లేయర్ నికోల్ మేరీ, బ్రిటన్ కామిక్ ఆర్టిస్ట్ డేవిడ్ లియార్డ్లు గతంలో సందడి చేశారు. ఈసారి జరిగే ఈవెంట్లో క్రంచ్రోల్ హైక్యూ, డాక్టర్ స్టోన్ క్యారెక్టర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించనున్నారు. ఇక ఫస్ట్ టైం ఈ స్పోర్ట్స్ తో పాటు క్రియేటర్స్ ని ఇంక్లూడ్ చేశారు ఆర్గనైజర్స్. అభిమాన హీరో సూపర్ స్టార్ డ్రెస్ ధరించి కామికాన్ ఫెస్ట్ లో పాల్గొనవచ్చంటున్నారు నిర్వాహకులు. ప్రతిరోజు లక్షల రూపాయల నగదు బహుమతి గెలుచుకునే అవకాశం ఉందన్నారు. సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ, కామిక్ బుక్, గ్రాఫిక్ ఆర్టికల్, మూవీస్ లాంటి 5 విభాగాలలో కాస్ ప్లే చేయొచ్చు. గోస్ట్ రైడర్, సూపర్ మ్యాన్, బెస్ట్ కాస్ట్యూమర్లకు మెడల్స్ కూడా అందివ్వనున్నారు. దీంతో పాటు గేమింగ్ లవర్స్ కోసం ఈ స్పోర్ట్స్ ని కూడా కండక్ట్ చేశారు ఆర్గనైజర్లు. వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి ఈ కామిక్ కాన్ ఫెస్టివల్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు అభిమానులు. హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు సైఫాబాద్ ఏసీపీ సంజయ్, నాంపల్లి ఇన్స్పెక్టర్ నారాయణరెడ్డి. 11 లక్షలు విలువ చేసే 70 ఫోన్లను రికవరీ చేశారు పోలీసులు. సిఈఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే వారి ఫోన్లు తిరిగి దొరుకుతాయన్నారు ఏసీపీ సంజయ్. బయటకు వెళ్ళినప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు పోలీసులు. లిమిట్స్లో దాదాపుగా 70 సెల్ ఫోన్లు మిస్సింగ్ కావచ్చు, స్టోలన్ కావచ్చు, అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. సిఐఆర్ పోర్టల్ ద్వారా, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా లాస్ట్ 3 మంత్స్ లోపల పోయినటువంటి ఈ సెల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి గారి నేతృత్వంలో మా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గారు మహేష్ గారు ప్లస్ అంజయ్య సబ్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ టీము రెగ్యులర్గా దీన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఈ 70 సెల్ ఫోన్లను రికవర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎక్కువగా అఫెన్స్లు మన నిర్లక్ష్యంతో కావచ్చు, కొద్దిగా మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు కావచ్చు, లేకుంటే ఈ సెల్ ఫోన్స్ పోవడం జరిగింది. అండ్ సెల్ ఫోన్ అనేది ఈరోజు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ బాడీ అయిపోయింది, లైఫ్లో ఇంపార్టెంట్ అది అయిపోయింది. ఎందుకంటే కమ్యూనికేషన్ ద్వారానే. కాబట్టి సెల్ ఫోన్స్ అనేవి చాలా అఫెన్స్లు జరుగుతున్నాయి. అండ్ దీంతో నేను ఎవరైతే సెల్ ఫోన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక అప్పీల్ చేయదలుచుకున్నా. ఆల్వేస్ సెల్ ఫోన్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికి తెలుసు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మనం దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరము ఉంది. ఎందుకంటే ఈ చాలా వరకు సెల్ ఫోన్స్ అఫెన్స్ అయిన తర్వాత వేరే స్టేట్స్లోకి వెళ్ళిపోతున్నాయి. వేరే స్టేట్స్లోకి పోవడం వల్ల మనకి దేశంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్యుత్ కోతలు లేని నవభారత్ నిర్మిస్తున్నామని చెప్పారు. పీఎం కుసుమ్ ద్వారా వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతులు తమకు కావలసిన విద్యుత్ను తామే ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్పారు. పీఎం సూర్యఘర్ స్కీమ్తో నివాసాలకు సౌర విద్యుత్ అందిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కేంద్రం కృషి చేస్తుందని చెప్పారు. దేశంలో విద్యుత్తుకు సంబంధించి రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. 500 గిగావాట్స్ పవర్ జనరేషన్ దేశంలో ఈరోజు జరుగుతుంది. దాంట్లో 74% థర్మల్ పవర్ ద్వారా మా మినిస్ట్రీకి సంబంధించినటువంటి కోలు ఆధారితమైనటువంటి థర్మల్ స్టేషన్స్ లో పవర్ జనరేషన్ జరుగుతూ ఉంది. ఇది విద్యుత్ ఉత్పత్తిలో హైయెస్ట్ ప్రొడక్షన్ ఈరోజు దేశంలో ఉంది. మా థర్మల్ పవర్ సెంటర్స్లలో విద్యుత్ ఉత్పత్తి ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత ఎక్సెస్ పవర్ ఈరోజు అందుబాటులో ఉంది. దాని కారణంగా మా కోలు బొగ్గు ఏదైతుందో అది 11 నుంచి 16 రోజుల స్టాక్ ఉండాలి రెగ్యులర్ గా. కేంద్ర ప్రభుత్వము మనకందరికీ తెలుసు పీఎం కుసుమ్ అనేటువంటి స్కీమ్ ద్వారా రైతుల వ్యవసాయ పంపు సెట్లలో కూడా సోలార్ పంపు సెట్లు పెట్టాలనేటువంటి స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీని కారణంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు చాలా పెద్ద
ఎత్తున పోల్స్ వేసుకొని వైరింగ్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేయాల్సినటువంటి ఇబ్బంది ఉండదు, ఖర్చు ఉండదు. చిన్న చిన్న రైతులు కూడా, చిన్న కమతాలు కూడా ఐసోలేటెడ్ ఏరియాలో ఉన్నప్పుడు ప్రభుత్వము అక్కడికి కరెంట్ కి సంబంధించినటువంటి పోల్స్ ఇన్స్టాలేషన్ కానీ ట్రాన్స్ఫార్మ్ కానీ చాలా ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు పిఎం కుసుమ్ స్కీమ్ కింద రైతే రాజు విద్యుత్తులో ఆయన కావలసినటువంటి విద్యుత్ ఆయనే ఉత్పత్తి చేసుకోవడము, ఏ అధికారి మీద కానీ ఏ ప్రభుత్వం మీద కానీ ఆధారపడాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు మనకందరూ తెలుసు చాలా పెద్ద ఎత్తున పిఎం సూర్యగారి యోజన, ఇది కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. నివాస గృహాలు, కమర్షియల్ భవనాలకు కావలసినటువంటి సౌర విద్యుత్తు అందించేందుకు కేంద్ర ప్రభుత్వము చేపట్టినటువంటి ఈ కార్యక్రమము నిర్దేశించినటువంటి సమయం కంటే ముందే రీచ్ కావడం జరిగింది. ఇది గొప్ప విజయము. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక పథకాలలో భాగంగా ఇదొక పథకం కూడా సక్సెస్ఫుల్ గా ఈరోజు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యత కోరారని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. పటేల్ 150వ జయంతి వేడుకలను దేశం గర్వంగా నిర్వహించుకుంటుందన్నారు. ఆనాడు నిజాం నవాబుల నిరంకుశత్వాన్ని ఆపరేషన్ పోలోతో పటేల్ అణిచివేశాడన్నారు. ఆపరేషన్ పోలోను తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదని, నేడు అదే స్ఫూర్తితో మోదీ, అమిత్ షా దేశాన్ని లెఫ్టిస్ట్ దేశంగా చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. 150వ జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఘనంగా మనందరం జరుపుకుంటున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు స్వాతంత్ర యుద్ధంలో ఒక యోధుడుగా స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు మన భారతదేశం మొట్టమొదటి ఒక హోంశాఖ మంత్రులుగా ఈ భారతదేశంలో అనేకమైన చిన్న చిన్న రాజ్యాలని కలిపి దాదాపు 560 పై రాజ్యాలను కలిపి ఈరోజు మహాన్ భారత మాతగా ఈరోజు చిత్రించినటువంటి యొక్క ఘనత ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి. అందులో భాగంగానే హైదరాబాద్ స్టేట్ అంటే ఇప్పుడు తెలంగాణ భారతదేశంలో భాగం అయిందంటే, భారతదేశంలో ఈరోజు మనం గర్వంగా బతుకుతున్నాం అంటే, భారతీయులను చెప్పుకుంటున్నాం అంటే, భారత మాత గాలి ఇక్కడ పీలుస్తున్నాం అంటే కేవలం ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. ఆ రోజు ఇక్కడ నిజాం సర్కార్ ఆపరేషన్ పోలో తర్వాత, పోలీస్ యాక్షన్ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నేను భారతదేశంలో భాగం అవుతానని చెప్పేసి ఈ ప్రాంతాన్ని భారతదేశంలో కలిపిన సందర్భంగా ఈనాడు 150 సంవత్సరాలు ఆ మహాన్ వ్యక్తి పూర్తి చేసిన సందర్భంగా దేశమంతా కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాయి. ఒకవైపు టెర్రరిస్టులు, జిహాదీ టెర్రరిస్టులని, ఉగ్రవాదుల్ని, ఇంకోవైపు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ని కూడా అంతం చేసి ఈరోజు భారతదేశాన్ని టెర్రరిస్ట్ ఫ్రీ దేశాలుగా, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫ్రీ దేశాలుగా మార్చినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోదీ గారి, అమిత్ షా గారిది. వారి స్ఫూర్తి కూడా సర్దార్ వల్లభాయ్. సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన స్వర్ధరథాన్ని ప్రారంభించారు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి. వేద పండితుల సమక్షంలో పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణరథంతో సుబ్రహ్మణ్య స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ కార్యక్రమంలో స్కందగిరి దేవాలయ ట్రస్ట్ చైర్మన్ సుబ్రహ్మణ్యం, ఆలయ ట్రస్ట్ కృష్ణన్ రాజమణి, టీటీడీ మాజీ చైర్మన్ బాపిరాజ్తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.